అరుణ గారు ఎస్ సో మామిడికాయ పులిహోర చేస్తానన్నారు. యాక్చువల్గా మన సీజన్ స్టార్ట్ అయిపోయింది. మామిడికాయలు పచ్చడి మామిడికాయతో ఎన్నో రకాలుగా పచ్చళ్ళు పెట్టుకుంటాము. అండ్ మామిడికాయ పులిహోర అందుట్లో ఎంత బాగుంటుందో తెలుసా, నాకు చాలా ఫేవరెట్ రెసిపీ అనమాట. మా బామ్మ చేతి వంటతో ఈరోజు ఆవిడ అలా పులిహోర ఇలా టేస్ట్ చేసేస్తాను. మరి స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. ఓకే, సో మామిడికాయ పులిహోర స్టార్ట్ చేస్తాము. అప్పట్లో పాములు ఎలా తయారు చేసేవాళ్ళు జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి మీరు కూడా. మామిడికాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మామిడికాయ పులిహోరకి కావలసిన పదార్థాలు: నూనె, ఆవాలు, వేరుశనగలు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, మామిడికాయ తురుము, ఉప్పు, అన్నం, జీడిపప్పు. ఫస్ట్ ఏం చేద్దామమ్మా? తర్వాత ఆయిల్ వేద్దామండి. అంటే మీరు మీ అందరూ చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు, సో ఎంతో ఓపిక ఉంటుంది. మీ పేషెన్స్ని మేము ఈరోజు టెస్ట్ చేస్తున్నాం, అందుకనే చిన్న చిన్న స్పూన్స్ పెట్టాము అలా. సో నూనె వేసేసుకున్నాము. ఇది జస్ట్ అలా స్ప్రెడ్ చేసేస్తే చక్కగా వేడైపోతుంది కాబట్టి తర్వాత ఆవాలు వేద్దాం. ఫస్ట్ ఆవాలే వేసుకోవాలి. బాగా మాట్లాడేస్తారు ఈవిడ లొల్లడా. ఓకే, ఇప్పుడు చిట్పట్లు ఆడడం స్టార్ట్ అయినాయి కదా. కొంచెం వేద్దామా? నేను వేగిస్తూ ఉంటాను, మీరు అలా కబుర్లు చెప్పండి. ఇంతకీ పులిహోర అంటే ఎవరికి ఇష్టము మీ ఫ్యామిలీలో? అందరికి ఇష్టం. ఇక్కడ ఉన్న వాళ్ళలో కాదు, మామూలుగా మీ ఫ్యామిలీ అందరికి ఇష్టమేనా? ఓకే, అందులో మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది కదా. అరుణ గారు అమ్మమ్మ వస్తున్నా. మాకు ఓన్లీ రెసిపీనే కాదు, మీ మాటలు కూడా కావాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి చెప్పండి. కలపెట్టండి. కలపెట్టినా బాగా వేగాలి. యా, ఇప్పుడు నేను కలుపుతూ ఉంటాను, మీరు మాట్లాడుతూ వేయండి. వేగిన తర్వాత కరివేపాకు వేద్దాం, జీడిపప్పు వేద్దాంలే. వేగిస్తూ ఉంటాను. అసలు ఇంతకీ మీ అప్పట్లో మీ భార్య ఏం చేస్తూ ఉండే? అడ్వకేట్ అండి. అడ్వకేట్. ఓకే, అడ్వకేట్. తర్వాత వ్యవసాయం చేశారు, నష్టపోయాము. అంటే సైక్లోన్స్ వచ్చి మాది కందుకూరు, నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి. ఓకే, సో అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఈ ఫౌండేషన్ హైదరాబాద్ లో ఉన్నారు పిల్లలు, చదువులు అన్నీ అక్కడే. ఓకే, ఇప్పుడు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారా? సో మరి హైదరాబాద్ లో మీరు మీ పిల్లల దగ్గర కాకుండా ఉంటే మా వారి బలవంతంగా తీసుకొచ్చారు ఇక్కడికి. ఓ, మీ వారు కూడా ఇక్కడ లేరు, ఆయన ఎక్స్పైర్డ్ అయిపోయారు. 8 years అయిపోయింది. ఇంకా నేను ఇంకా రూమ్ ఉంది కదా, మేము ఇంకా ఇక్కడే ఉండిపోయాను అనమాట. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు కదా మీకు? బ్రహ్మాండంగా మాట్లాడుతుంటే అందరూ ఫ్రెండ్సే, అంతే సరదాగా. కానీ ఇవైతే వేగినాయి, కొద్దిగా వేద్దాం మనం ఇంకేదైనా. ఇది కొద్దిగా వేసేసి మామిడికాయ తురుము కదా, ఆల్రెడీ తురుము పెట్టేసుకున్నాం కాబట్టి పట్టేటట్టుంది అంతా. కొద్దిగా వేగించుకోవాలా? కొద్దిగా వేగిద్దాము. సో ఇందులో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అందరూ ఉన్నారండి. అందరూ ఉన్నారు. ఒక పేరు చెప్తే ఒకళ్ళ కోపం వస్తుంది అనమాట. అదే అందుకని అందరూ ఉన్నారని ఇలా చూసాను. ఇప్పుడు ఈ రో అంతా మేడం ఫ్రెండ్సేనా? ఓకే, ఇప్పుడు రైస్ కి సరిపడా ఉప్పు వేసేస్తున్నారా? ఉడికించి పెట్టుకున్న అన్నము ఉండలన్నీ తీసేస్తే జస్ట్ అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేస్తూ చెప్పండి ఇంకా నాకు మీ గురించి. అసలు మీ పిల్లలు అన్నారు? ముగ్గురు పిల్లలు. అంటే ఆడపిల్లలా? ముగ్గురు ఆడపిల్లలే. ముగ్గురు ఆడపిల్లలే. అందరూ వెల్ సెటిల్డ్. బాగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళ హస్బెండ్స్ కూడా బాగానే ఉన్నారు. ముగ్గురు మీ ఆడపిల్లలు ముగ్గురు కూడా జాబ్ చేస్తూ ఉంటారా? ఇద్దరు చిన్నోళ్ళు ఇద్దరు చేస్తారు. పెద్ద అమ్మాయి బిజినెస్, వాళ్ళ హస్బెండ్ దగ్గర అడ్వకేట్ ఆయన చేసుకుంటారు. ఆయన కూడా అడ్వకేట్ మీ వారు లాగా? అడ్వకేట్. ఓకే, ఉప్పు వేసారు. ఉప్పు వేసారు, సరిపోద్దా లేదా నాకు కూడా డౌట్ గానే ఉంది. వేస్తారా ఇంకొంచెం? ఎక్కువ వేస్తే మళ్ళీ తినరు. అక్కడ వాళ్ళు ఆల్రెడీ గొడవ చేస్తున్నారు ఎక్కువ వేయకూడదని. సో మరి ఈ ఫౌండేషన్ గురించి? ఫౌండేషన్ నాకు వెరీ 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 హ్యాపీ అండి. ఇంటి దగ్గర కూడా ఉండదు, ఎప్పుడెప్పుడు వచ్చి పడదామా అని ఉంటుంది నాకు ఇక్కడ. మా వాళ్ళు అంటారు అక్కడ ఏముందని నువ్వు మా రూమ్ అంటావు,
మా రూము, మా వాళ్ళు, మా ఆటలు, మా ఫ్రెండ్స్, ఇంకంటే ఏముంటుంది అంట నేను. ఇంతకీ ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు ఏం ఆడుకుంటూ ఉంటారు? లైక్ క్యారమ్స్ అని ఆల్రెడీ విన్నాను, అది కాకుండా ఇంకా ఆడుకుంటాం చైనీస్ చెక్కరు, తర్వాత ఆడిస్తామండి పిల్లల్ని ఆడిస్తారు. పిల్లలు పెద్దోళ్ళు, మా పిల్లలు. అర్థమైందా? ఆపేస్తాను. హోమ్ ఫర్ ఓల్డ్ ఏజ్ అని ఉంది కదా, నాకైతే అసలు ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చినట్టు అనిపించలే. ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేస్తారా? జీడిపప్పు అదే తీసుకొచ్చాను. ఇక్కడ నాకు ఆల్రెడీ నూరూరిపోతుంది, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఎలా ఉందో ఏంటో గుమగుమలు. మామిడికాయ పులిహోర అండి, తిని చూసి రుచి చూసి చెప్పడం ఏం లేదు, మొత్తం తిని. సో మామిడికాయ పులిహోర వేడి వేడిగా తింటే సూపర్ ఉంటుంది బా. రియలీ ఆసమ్ అబ్బా, పులుపు ఉప్పు మా అరుణగా ఉంది. సరిపోయిందా? సూపర్ అంటే సూపర్. అసలు ఏదో మీరు చెయ్యి ఒకసారి, చేతులు ఏదో మహిమ ఉంది. అయితే అది ఇదే ఏం లేదు, అన్నం కలిపిన మహిమ ఇది. చాలా బాగా చేశారు, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయొచ్చు కదా, మా అరుణ గారికి సర్టిఫికేట్ ఇవ్వండి. ఎట్లుంది ఇంతకీ? నేను చూడలే. నిజంగా బాగా కుదిరింది. మనం వంట చేసేప్పుడు వంట బాగుంది ఎవరన్నా చెప్తే అసలు ఇంకా మనకి అక్కడెక్కడ ఉంటాం. నేను కూడా చూస్తున్నా చెప్తున్నా ఫైనల్. వావ్, సూపర్ అండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. మామిడికాయ పులిహోర తయారీ విధానం మరొకసారి చూద్దాం. మామిడికాయ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనెసి వేడైన తర్వాత ఆవాలు, వేరుశనగలు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, పసుపు వేసి వేగించుకోవాలి. మామిడి తురుము, ఉప్పు వేసి వేగించుకున్న తర్వాత అన్నం వేసి బాగా కలిపి ప్లేట్లోకి తీసుకుని బాదం పప్పు, పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ. అరుణ గారు చేసిన మామిడికాయ పులిహోర అదిరిపోయింది, చాలా టేస్టీగా ఉంది. ఆ తర్వాత డాక్టర్ సరస్వతి గారు మన కోసం మంచి రెసిపీ తయారు చేస్తారంట, హెల్దీ రెసిపీ అది కూడా. మరి అదేంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్.